అందరికీ నమస్కారాలు, జై భీమ్లు. మేము సమతా ఫౌండేషన్ ద్వారా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో సమతా గ్రంథాలయాన్ని స్థాపించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ గ్రంథాలయాన్ని మేము విద్యార్థులకు, పేద విద్యార్థులకు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో ఉచితంగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చక్కగా వారి జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. ఈ గ్రంథాలయాన్ని స్థాపించినప్పటి నుంచి ఇక్కడికి సమీపంలోని పాఠశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి కథల పుస్తకాల ద్వారా నీతి కథలు చదువుకోవడము, ఇంగ్లీష్ మీడియంలో ఉన్న ఆ బుక్స్ కూడా చదువుకుంటున్నారు. అలాగే పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కూడా అవైలబుల్ ఉండడం వల్ల అవి కూడా చదువుకుంటున్నారు. అయితే ఈ సమతా గ్రంథాలయాన్ని స్థాపించినందుకు మమ్మల్ని ఎంతగానో అభినందిస్తూ ఆసిఫాబాద్కి చెందిన బంతేజీ భరత్ గైక్వాడ్ గారు మెచ్చుకోలుగా అభినందనలు తెలుపుతూ ఈ బుక్స్ని కార్గో సర్వీస్ ద్వారా ఈరోజు మాకు పంపించడం జరిగింది. ఇవి ఇందాకే సాయంత్రం మా చేతికి అందడం జరిగింది. అయితే వారికి మా ధన్యవాదాలు. ఎందుకంటే వారు పేద విద్యార్థులను ఉద్దేశించి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాలను అందించడం అనేది చాలా సంతోషించవలసిన విషయం. అలాగే ఎవరైనా ఇంకా దాతలు అంటే పుస్తక ప్రేమికులు ఎవరైనా ఇంకా ఉంటే వారు కూడా సమతా గ్రంథాలయానికి వారికి నచ్చిన పుస్తకాలు, విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలను దృష్టిలో పెట్టుకొని విరాళంగా ఇవ్వవచ్చు. అంటే వాళ్ళు స్వయంగా వచ్చి ఇవ్వవచ్చు. ఒకవేళ స్వయంగా రాలేని ఎడల ఇలా కార్గో సర్వీస్ ద్వారా కూడా పంపించి విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడగలరు. అయితే మేము ఈ సమతా గ్రంథాలయాన్ని స్థాపించినాక విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి పుస్తక జ్ఞానాన్ని మరింత చేరువయ్యేలా చేసేందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారికి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ని నిర్వహించడం జరుగుతుంది. దాని కింద ప్రోత్సాహక బహుమతులను, నగదు బహుమతిని, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తున్నాము. మేము ప్రథమ బహుమతి కింద 500 రూపాయలు, ద్వితీయ బహుమతి కింద 300 రూపాయలు, తృతీయ బహుమతి కింద 200 రూపాయలను ఇవ్వడం జరిగింది. గత మాసంలో మంతని మండలంలోని జెడ్పీహెచ్ఎస్ ఆరింద పాఠశాలలో ఈ పోటీలను నిర్వహించగా అక్షిత ప్రథమ బహుమతి పొందింది. అలాగే ద్వితీయ బహుమతి వైష్ణవి, తృతీయ బహుమతి అక్షర వాళ్ళు గెలుపొంది ఎంతగానో సంతోషించారు. గ్రంథాలయాలు ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయ అభివృద్ధి కోసం పాటుపడాలి. అప్పుడే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. మరి వీరు పంపించిన పుస్తకాలను మనం ఇప్పుడు మీ సమక్షంలోనే ఓపెన్ చేస్తున్నాను. ఒక 5 పుస్తకాలను వీరు పంపించారు. అవేంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడే ఇవి బుద్ధునికి సంబంధించిన పుస్తకాలు. ద బుద్ధ అండ్ హిస్ ధమ్మ అని చెప్పేసి ఈ పుస్తకాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన పుస్తకాలు ఇవి. అవే పుస్తకాలని 4 పుస్తకాలను పంపించడం జరిగింది. ఈ 4 పుస్తకాలు మన సమతా గ్రంథాలయంలో అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చదువుకోవచ్చు. లేదు మాకు ఇక్కడ చదువుకోవడం వీలైతలేదు అంటే ఇంటికి కూడా ఇవ్వబడతాయి. కాకపోతే సకాలంలో మళ్ళీ మీరు మాకు తిరిగి ఇస్తారనే నమ్మకం కలిగినాక మేము ఇంటికి ఇద్దామనేసి అనుకుంటున్నాము. నమ్మకం కలిగిన వారికి ఇప్పటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. దాతలు కానివ్వండి, పుస్తక ప్రేమికులు, ఇలా గ్రంథాలయాలని ప్రోత్సహించే వాళ్ళందరూ కూడా మా సమతా గ్రంథాలయాన్ని ప్రోత్సహిస్తూ మరింత ముందుకు తీసుకెళ్లడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి. అలాగే అందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకునేలాగా అందరినీ కూడా ప్రోత్సహించండి. ఎటువంటి ఖర్చు లేకుండా జ్ఞానాన్ని పొందే అవకాశం ఉండేదే గ్రంథాలయం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ పుస్తక అభివందనాలు. మీరు పుస్తక ప్రేమికులారా, గ్రంథాలయాన్ని ప్రోత్సహించే అభిమానులారా, మీరు ఒకవేళ పుస్తకాలను విరాళంగా ఇవ్వాలనుకున్నా
లేదు మేము వ్యాసరచన పోటీల కోసం మేము నగదు బహుమతులు మేమే ఇస్తాము, మా పేరున మీరు వ్యాసరచన పోటీలు కండక్ట్ చేయండి, మేము ఆ ప్రైజ్ మనీ పంపిస్తాము అని అనుకునే వాళ్ళు మా అడ్రస్ వచ్చేసి సమతా గ్రంథాలయం, ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ, రామగుండం మండలం. ఫోన్ నెంబర్ 9493333899. దుర్గం నాగేష్. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్పే చేసినట్లయితే మీ పేరు మీదుగా ఆ బహుమతులను ఆ పాఠశాలలో మీ పేర్లను అనౌన్స్ చేస్తూ పిల్లలకు బహుమతులను నగదు బహుమతి అందించడం జరుగుతుంది. ఈ విధంగా వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది. విద్యాదానం మీరు ఈ విధంగా కూడా చేసినట్లు ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకొని జ్ఞానదాతలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.